మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీలో మనందరం ఉన్నాం. గోదావరి 52 అడుగుల వరకు వచ్చి 50 అడుగుల దగ్గర స్థిరంగా ఇప్పుడు కొనసాగుతా ఉంది. పైన వర్షం కానీ వరదలు కానీ వస్తే గోదావరి పెరిగే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఈ గోదావరి పెరిగినప్పుడు ముఖ్యంగా ఈ భద్రాచలం పట్టణంలో అనేక కాలనీలు నీట మునిగాయి. సుభాష్ నగర్ కాలనీ కొత్త కాలనీ ముందు మొదటికి ప్రమాదానికి గురయ్యేట అవకాశం ఉంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ రెండింటి ఆధ్వర్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా గోదావరి ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా తిరిగినాం. ఇవాళ మేము కోరేది ఏంటంటే, ముందు భద్రాచలం పట్టణంలో గత సంవత్సరం గత ప్రభుత్వం కరకట్ట సూయిజ్ మొత్తం మరమ్మతు చేసి కరకట్ట నిర్మించి ముంపు బాధిత ప్రాంతాలకు సుమారు ఒక 1000 కుటుంబాలకు పైగా ఉన్నాయి. వీళ్ళకు మెరక ప్రాంతంలో ఇల్లు కట్టిస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఆ పని చేయలేదు. ఇవాళ నూతన ప్రభుత్వం వచ్చింది. సరే, ఈ ప్రభుత్వం వచ్చి మననే 5-6 నెలలు అయింది. ఇప్పుడు గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం, బురుగంపాడు లేదా అశ్వాపురం ఈ మండలాలతో పాటు అటు చర్ల, దుమ్ముగూడెం, పినపాక ఈ మండలాల్లో మణుగూరు ప్రాంతంలో పినపాక, భద్రాచలం నియోజకవర్గం ఎక్కువగా మన జిల్లాలో ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో తరచూ గోదావరి వచ్చినప్పుడు ఏ ఇండ్లయితే నీట మునుకకు గురవుతున్నాయో వాళ్ళందరికీ సురక్షిత ప్రాంతాలలో వారికి మెరక ప్రాంతంలో ఇల్లు కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే మేము బురుగంపాడు వెళ్ళినాం. బురుగంపాడు గత సంవత్సరం పూర్తిగా మునిగిపోయింది. బురుగంపాడు వాళ్ళు అడిగేది ఏంటంటే, పోలవరం బ్యాక్ వాటర్ భరిత ఆనకట్ట వల్ల భవిష్యత్తులో మాకు ఉండదు, కాబట్టి మాకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి మరి దానికి సంబంధించి మాకు మెరక ప్రాంతానికి సరళించక కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే సుభాష్ నగర్ కాలనీ ఉందో ఈ కాలనీకి వచ్చినప్పుడు వర్షాకాలం ఒకవైపు గోదావరిలో కొద్దిగా 50-51 అడుగులు వచ్చినా సూయిజ్ ద్వారా కరకట్ట లీకేజ్ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ సరైనటువంటి రహదారులు, సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ లేకపోవటం వల్ల అపరిశుద్ధం రాజ్యమేలి పందులు, కుక్కలు ఎన్ని దొర్లారి అనారోగ్యం పాలు ప్రజలు అవుతూ ఉన్నారు. సుభాష్ నగర్ కానీ కొత్త కాలనీ కానీ ఇక్కడ ఉన్నటువంటి 5-6 ఏ కాలనీలు అయినా సరే ఇవన్నీ పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఇక్కడ ముందు పరిశుభ్రత కోసం సీసీ రోడ్స్, డ్రైన్ కూడా ఇక్కడ నిర్మించాలా. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఎలాంటి హెల్త్ ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలంలో ఇక్కడ పర్మనెంట్గా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలా. భవిష్యత్తులో గోదావరి పెరిగి ఇక్కడ నీట మునిగితే వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తీసుకురావడం అనేది కామన్గా జరిగేది. కానీ శాశ్వత పరిష్కారం కావాలి. అదేవిధంగా ఇక్కడ ముంపు ప్రాంతాలలో మనం షెల్టర్స్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళు పని కోల్పోతూ ఉన్నారు. ఆ పని కోల్పోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రాంతం తిరుగుతూ ఉంది. బురుగంపాడు మండలంలో కానీ ఇతర ఈ ప్రభావిత మండలాల్లో సారపాక ప్రాంతం, బురుగంపాడు లేదా దుమ్ముగూడెం, చెర్ల ఒక సమస్య. ఇటు అశ్వాపురం ఈ ప్రాంతాలలో మేము తిరుగుతున్నప్పుడు పత్తి వేసినటువంటి పత్తి మునిగిపోయింది. బురుగంపాడుకు ఆనుకొని ఒక 40 రైతులతో కూడా మాట్లాడాం. పత్తి మొత్తం గత నిన్నటి నుంచి నీళ్ళలో ఉంది, రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అట్లా పత్తి పోలు ఎవరైతే నష్టపోయిందో అవి మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ప్రజా సంఘాలందరికీ ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండి సహాయక చర్యల్లో ప్రజలకు మరి సహాయం చేయమని చెప్పి సిపిఐ కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ బాధిత ప్రజల తరఫున అండగా ఉంటుంది. మన జిల్లాకు సంబంధించి పెదవాగు ప్రాజెక్టు కూడా కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్ల గండిగొట్టింది. ఆ పెదవాగు ప్రాజెక్టుని కూడా మళ్ళీ దాని నష్టం మొత్తం కూడా అంచనా వేయాలా, ప్రాజెక్టు పూర్తి చేయాలా, దెబ్బతిన్నటువంటి ఇండ్లు కానీ వాళ్ళందరికీ కూడా పునర్నిర్మాణం చేపట్టాలా. వీటన్నిటి మీద తిరుగుతూ ఉన్నాం. జిల్లా మొత్తంలో వచ్చినటువంటి నష్టం, కష్టం అంతా కూడా ఒక మెమోరండాన్ని కలెక్టర్ గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ పక్ష నేత కూననేని సాంబశివరావు గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ, ఏదేమైనా ఈ జిల్లా ప్రజానికానికి ఈ వర్షకాలంలో, ఈ వరదల సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు అండగా ఉంటాయని తెలియపరుస్తా ఉన్నాం.